హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు 64-బిట్ తెలుగు గేమింగ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫిల్మోరాలో కామన్గా ఫేస్ చేసే ఎరర్స్ గురించి ఆర్ ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకు ఫిల్మోరా యూస్ చేస్తుంటే క్రాష్ అయిపోవడం, లేకపోతే స్క్రీన్ ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే ల్యాగ్ అవ్వడం గమనిస్తూ ఉంటాం. సో అలాంటి బగ్స్ అన్నిటినీ కూడా, అలాంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా ఈ వీడియో అయితే అడ్రస్ చేస్తుంది. 100% మీకు ఈ ప్రాబ్లం అయితే ఈ వీడియో ద్వారా సాల్వ్ అయిపోతుంది. సో మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అండ్ వీడియో మీకు ఎక్కడైనా హెల్ప్ అయింది అనుకుంటే లీవ్ ఏ లైక్. సో ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొక 10 మందికి ఈ వీడియో రీచ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. సో తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జనరల్గా మనకు ఫిల్మోరాలో ఈ ల్యాగ్ ఇష్యూస్ ఆర్ క్రాష్ అయిపోవడం, స్క్రీన్ ఫ్రీజ్ అయిపోవడం లాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే, మీ వండర్షేర్ ఫిల్మోరాలో జంక్ ఫైల్స్ ఎక్కువైపోయి ఉంటాయి. సో జంక్ ఫైల్స్ అంటే ఇక్కడ బ్యాకప్ ఫైల్స్ ఆర్ టెంపరీ ఫైల్స్ ఆర్ రెండర్ ఫైల్స్, సో ఇవి చాలా ఎక్కువైపోయి ఉంటాయి. సో వాటిని అయితే రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ రిమూవల్ అనేది మనం మాన్యువల్గా రిమూవ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ మనం సెట్టింగ్స్ ద్వారా సో ఆటోమేటిక్ రిమూవల్ ఆఫ్ జంక్ ఫైల్స్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. సెకండ్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అంటే మీ గ్రాఫిక్స్, మీ సిస్టంలో ఉన్న గ్రాఫిక్స్. సో ఇన్బిల్ట్ గ్రాఫిక్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే మీరు అడిషనల్గా గ్రాఫిక్ కార్డ్ ఏదైనా యూస్ చేస్తుంటే సో ఆ గ్రాఫిక్ కార్డ్లో ప్రాబ్లమ్స్ కూడా దీనికి రీజన్ అయి ఉంటుంది. సో వీటిని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఫిల్మోరా అయితే ఓపెన్ చేయండి. సో అందులో ఫైల్ మెనూకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ క్లిక్ చూస్ చేయండి. సో ఇక్కడ ఇందులో పర్ఫార్మెన్స్ ట్యాబ్, సో ఈ ట్యాబ్లో మేక్ షూర్ ఈ చెక్ బాక్స్ అన్నీ కూడా మీకు చెక్ అయినట్లు చూస్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ అప్రాప్రియేట్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఇక్కడ మీకు చూస్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫిల్మోరా. సో డ్రాప్ డౌన్ అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ డిఫాల్ట్గా నా గ్రాఫిక్ కార్డ్ తీసేసుకుంది కాబట్టి నాకు ఆప్షన్ రావట్లేదు. మేబీ మీ సిస్టమ్స్లో అక్కడ ఒక డ్రాప్ డౌన్ వచ్చి చూస్ ద గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు అప్రాప్రియేట్ గ్రాఫిక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రెండర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవైతే మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ ఆటోమేటిక్గా టెంపరీ ఆర్ జంక్ ఫైల్స్ని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ 2 చెక్ బాక్సెస్ చూస్తున్నారు మీరు అక్కడ క్లియర్గా. ఆటోమేటిక్లీ డిలీట్ ద రెండర్ ఫైల్స్ when the project is closed అని వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆటోమేటిక్లీ డిలీట్ ద ప్రాక్సీ ఫైల్స్ when the project is closed అని వస్తుంది. సో ఈ 2 చెక్ బాక్సెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా ఇది వరకు స్టెప్లో మనం మాన్యువల్గా వెళ్ళి డిలీట్ చేసాం ఫైల్స్ని. సో అలా కాకుండా మీరు ప్రాజెక్ట్ని క్లోజ్ చేసి, సేవ్ చేసి క్లోజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫిల్మోరాని డిలీట్ చేస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఆప్షన్ ప్లేబ్యాక్ యూజింగ్ ద లేటెస్ట్ రెండరింగ్ ఇంజిన్ ఫర్ ద బెటర్ పర్ఫార్మెన్స్. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసి పెట్టండి. దెన్ ఓకే ప్రెస్ చేయండి. సో ఈ ప్రిఫరెన్సెస్ సెట్ చేసిన తర్వాత మీకైతే ల్యాగ్ ఇష్యూస్ ఆర్ మేబీ ఫ్రీజ్ ఇష్యూస్ ఆర్ క్రాష్ అయిపోవడం, సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవ్వాలి. ఇన్ కేస్ అవి సాల్వ్ అవ్వకపోతే సో ఓపెన్ డివైస్ మేనేజర్. మీ సిస్టంలో డివైస్ మేనేజర్ సెర్చ్ చేసి సో అక్కడ డిస్ప్లే అడాప్టర్, సో డిస్ప్లే అడాప్టర్లో ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ అండ్ మీ అడిషనల్ గ్రాఫిక్ కార్డ్ యొక్క సెట్టింగ్స్ చూపెడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ డ్రైవర్స్ని అయితే అప్డేట్ చేయండి. అవుట్డేటెడ్ గ్రాఫిక్స్ కూడా మనకు ఈ క్రాష్ అయిపోవడానికి ఒక రీజన్ కావచ్చు. సో వీటిని అయితే ఆటోమేటిక్గా అప్డేట్ చేయండి, సెర్చ్ చేయండి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి, ఓకే నో ప్రాబ్లం. అలాగే గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇవి కూడా అప్డేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి మీ ఫిల్మోరాని అయితే క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మీకు మ్యాక్సిమం ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయి ఉండాలి. ఇన్ కేస్ మీకు ఇష్యూ సాల్వ్ అవ్వలేదు, స్టిల్ ఇంకా అలాగే క్రాష్ అయిపోతుంది అనుకుంటే అగైన్ ఖచ్చితంగా మీ గ్రాఫిక్ కార్డ్లో అయితే ప్రాబ్లం ఉంటుంది. సో గ్రాఫిక్ కార్డ్లో అవుట్డేటెడ్ గ్రాఫిక్స్ అన్న ఉండాలి, లేకపోతే మీ గ్రాఫిక్ కార్డ్ అప్డేట్ అయి ఉండదు. ఈవెన్ దో మీరు ఇక్కడ అప్డేట్ అనే ఫీచర్ని చూస్ చేస్తున్నా కూడా అప్డేట్ అయి ఉండదు. సో టెంపరీగా ఒకసారి డిజేబుల్ చేసి చూడండి. డిజేబుల్. సో డిజేబుల్ అయితే చేశాను ఇక్కడ నా ఎన్విడియా గ్రాఫిక్స్ని డిజేబుల్ చేసి ఇప్పుడు ఒక్కసారి ఫిల్మోరా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సో జస్ట్ నౌ మనం గ్రాఫిక్ డ్రైవర్స్ని డిజేబుల్ చేసాం కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది, అన్సపోర్టెడ్ గ్రాఫిక్ కార్డ్ ఆర్ గ్రాఫిక్ డ్రైవర్స్ అనేసి. సో ఇక్కడ ఏం పర్లేదు. సో కంటిన్యూ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఫిల్మోరా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు 100% మీకు ల్యాగ్ ఆర్ క్రాష్ అయిపోయే ఇష్యూస్ అనేవి సాల్వ్ అయిపోతాయి. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే
తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకా మీ అడిషనల్ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.